రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఈ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. వివేకేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి ఒక మహిళ కట్టుకున్న భర్తని అత్యంత దారుణంగా చంపేసింది. ఎలా చంపింది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే ఆమె పేరు హాసిని. చాలా హాస్యంగా చంపేసింది ఆ భర్తని. ఇక విషయంలోకి వెళ్తే శాంతిపురం మండలం బోయినపల్లి ఆ ప్రాంతానికి హాసిని వారి పుట్టింటికి వెళ్ళింది. అక్కడే యుగేందర్ అనే వ్యక్తి పరిచయం. అయితే చిన్నప్పటి నుంచి కూడా పరిచయం, వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే హాసినికి 2 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఆ వ్యక్తి పేరు రమేష్. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సులగిరి ప్రాంతం. రమేష్ ఒక హుసూర్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. భార్య అంటే చాలా ఇష్టం. ఒక 1.5 పాప కూడా ఉంది. ఇటు పాప భార్యలు ఇద్దరిని కూడా చాలా బాగా చూసుకుంటున్నాడు. అయితే హాసిని తరచుగా పుట్టింటికి వెళ్ళేది. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతను అక్కడే ఉన్నాడు. సో పుట్టింటికి వెళ్ళడం, అతన్ని కలవడం, పుట్టింటికి వెళ్ళడం, అతన్ని కలవడం, ఇదంతా కూడా రమేష్ కి తెలియకుండా మేనేజ్ చేశాడు. అయితే అసలు ఇదంతా కాదు, రమేష్ అనే వ్యక్తి మన జీవితంలో లేకుండానే ఉండాలి, మనం అతన్ని చంపేద్దాం అని చెప్పి ఎవరితో అయితే ఆమె వివేకేతర సంబంధం పెట్టుకుందో యుగేందర్, అతనితో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ చేసింది. అయితే 2 days బ్యాక్ ఇలానే ఇంటికి వచ్చిన తర్వాత, తల్లి గారి ఇంటికి వచ్చిన తర్వాత రమేష్ కూడా ఇంటికి వచ్చాడు. మనం మలప్పకొండ అక్కడికి వెళ్దాము, మల్లేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకుందాం అని చెప్పేసి చెప్పింది. సో భార్య అడిగింది, కాదనకుండా ఆ పాపతో సహా ముగ్గురు కూడా ఒక బండి మీద బయలుదేరారు. ఇప్పుడు పోలీసులు ఆ CCTV ఫుటేజ్ ఆధారంగానే అతను చనిపోయాడు అనే విషయాన్ని నిర్ధారణకు వచ్చాడు. సో వెళ్ళిన తర్వాత ఆ మలప్పకొండ 3వ టర్న్ దగ్గర నేను పర్స్ పాడేస్తాను, మీరు వెంటనే వచ్చి అటాక్ చేయండి అంటూ కూడా ప్లాన్ చేస్తుంది. సో అలా వెళ్ళినప్పుడు నిజంగానే బైక్ మీద నుంచి పర్స్ పడేసింది. నా పర్స్ అక్కడ పడిపోయిందండి, కొంచెం వెళ్ళి తీసుకొస్తారా అని చెప్పేసి భర్తను అడిగింది. భార్య అంటే చాలా ఇష్టం. సరే అని చెప్పి, పాప ఉంది, సరే అని చెప్పి బండి దిగి ఆ పర్స్ తీసుకురావడం కోసం వెళ్ళాడు వెనక్కి. ఎక్కడైతే కాపు కాచుకుని ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ అడవిలో నుంచి బయటకు వచ్చి అతన్ని కొట్టి, ఒక చిరుతుపులి ఎలా అయితే లాక్కెళ్తుందో అలా లాక్కుని అడవి లోపలికి తీసుకెళ్ళిపోయారు. లోపలికి తీసుకెళ్లి చిత్రహింసలకి గురి చేసి అతన్ని చంపేశారు. దాని తర్వాత అక్కడి నుంచి పరారైపోయారు. మొత్తం కూడా 4 ఉన్నారు ఈ క్రైమ్ చేసిన వాళ్ళలో, హాసినితో పాటు 5. అయితే ఏదైతే బండి మీద వచ్చిందో హాసిని, అదే బండి మీద ఆమె బిడ్డ ప్రియుడితో కలిసి అదే బండి మీద వెళ్ళింది. సో వారు వెళ్తున్నప్పుడు, తర్వాత హత్య చేసి మళ్ళీ వీరు వెళ్తున్నప్పుడు ఆ 2 CCTV ఫుటేజ్లు కూడా బయటపడ్డాయి. పోలీసులు ఆ ఆధారంగానే వీరిని పట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. ముఖ్యంగా ఎవరైతే హాసిని ఉందో ఆమె తల్లి షాక్ అయింది. అసలు యాక్చువల్లీ గుడికి అని చెప్పి వెళ్ళారు, దర్శనం చేసుకుని వస్తామని చెప్పారు, కానీ ఎంతసేపు అయినా వీళ్ళు రాలేదు, పాప కూడా ఉందని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది, నా కూతురు కూడా కనిపించట్లేదు అని చెప్పి. సో దీంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. భర్తను చంపేసి ప్రియుడితో కలిసి ఆ బిడ్డను తీసుకుని ఆమె పారిపోయింది, బైక్ తో సహా పారిపోయింది. సో ఈ మధ్య కాలంలో ఇటువంటి అన్ని కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చూసిన తర్వాత మొదటి పెళ్ళైనా, 2వ పెళ్ళైనా, 3వ పెళ్ళైనా అసలు పెళ్ళంటేనే భయపడుతున్నారు చాలా మంది. సో రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన కావచ్చు, ఢిల్లీలో జరిగిన ఘటన కావచ్చు, ఇటు మన తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలు కావచ్చు. ఒకరేమో చంపేసి బాత్రూమ్ లో పాతి పెట్టేస్తారు, ఇంకొకరేమో వెడ్డింగ్ షూట్ అని చెప్పి ఒక మంచి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడికి తీసుకెళ్లి ఆ కొండపై నుంచి తోచేస్తున్నారు. ఇంకొకరేమో చంపేసి డ్రమ్లో వేసి సిమెంట్ వేసి పూర్తి చేస్తున్నారు. ఇంకొకరేమో రీసెంట్ గా బయటకు వచ్చింది, మంచానికి కట్టేసి భర్తకి ఎలక్ట్రిక్ వైర్ ని బొటనవేలికి చుట్టి
షాక్ ఇచ్చి చంపేయడానికి ట్రై చేసింది. ఇంకొక ఆమె అయితే పెట్రోల్ వేసి తగలబెట్టి బయటకు వచ్చి గడబెట్టింది. అండ్ రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది, భర్తను చంపేసి ముక్కలు చేసి అతన్ని సిలిండర్ ఉంటుంది కదా, అయిపోయిన సిలిండర్, గ్యాస్ లైన్ సిలిండర్, దాని మధ్య భాగంగా కట్ చేసి అందులో ఆ మృతదేహాన్ని పెట్టి చుట్టూరు వెల్డింగ్ చేస్తారు, ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి దొరకకుండా. అంటే సిలిండర్ లో గ్యాస్ తప్ప ఇంకేముంటుందని అనుకుంటారు కదా, అలా ఒక వ్యక్తిని హతమార్చేశారు. సో దీంతో రకరకాలుగా చాలా మంది మహిళలు హత్యలు చేస్తూ ఉన్నారు, మగవారు కూడా చేస్తున్నారు. బట్ మగవారు చేసేవన్నీ కూడా ఈ మధ్య చాలా న్యాచురల్ అయిపోయినాయి. సో మహిళలు చేయడంతో ఇవన్నీ కూడా వైరల్ గా మారుతా ఉన్నాయి. సో దీంతో చాలా మంది మగవారు పెళ్ళంటేనే భయపడుతున్న పరిస్థితి వచ్చిందని చాలా మంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకు కూడా భయం అనిపిస్తుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇదైతే మాత్రం చాలా దారుణం. సాధారణంగా అంటే వెడ్డింగ్ షూట్ అని చెప్పి, లేదంటే ఏదన్నా ఫంక్షన్ అని చెప్పి ఇలా తీసుకెళ్తూ హత్యలు చేస్తున్నారు. ఈ ఏకంగా దేవుడి దర్శనానికి అని చెప్పి దేవుడి దగ్గరికి పంపించేసింది భర్తని. సో ఖచ్చితంగా కామెంట్ లో మీ విషయాన్ని తెలియపరచండి.